సార్ శ్రీదేవి గారు మేడం 2002లో ఈశ్వర్లో సినిమాలో ఫస్ట్ టైం మిమ్మల్ని హీరోయిన్ చూసాము. మళ్ళీ దాదాపుగా 22 ఇయర్స్. 22 ఇయర్స్ తర్వాత కూడా మీరు ఇప్పుడు మళ్ళీ హీరోయిన్గా ఎలా అనిపిస్తుంది మీ ఎక్స్పీరియన్స్? చాలా సంతోషంగా ఉందండి. ఎవరికి సంతోషంగా ఉండదు? చాలా 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 సంతోషంగా ఉంది. బట్ నాకు ఈ సినిమా ఇట్లా డిజైన్ నేను ఆల్రెడీ చెప్పాను. వెంకీ గారు చెప్పినప్పుడు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను టు కమ్ బ్యాక్. ఒక గ్యాప్ తర్వాత ఫిలిమ్స్లో నేను ఇది కమ్ బ్యాక్ ఇచ్చాను. సో మళ్ళీ స్క్రీన్ మీద తెలిసినప్పుడు ఇట్లా ఒక మంచి డిజైన్ చేసి ఇట్లా నాకు క్యారెక్టర్ ఇచ్చిన దానికి ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో హోప్ఫుల్లీ అది సినిమాలో బాగా పోర్ట్రే అయ్యి ఉంటుంది. మీరందరే చూసి చెప్పాలి. కమ్బ్యాక్ రావడం వేరు, హీరోయిన్గా కమ్బ్యాక్ ఇవ్వడం వేరు కదా. మీరు హీరోయిన్గా మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారు తెలుగులో, చెప్పాలి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అది డెఫినెట్గా బాగుంటుంది. అండ్ మా ప్రొడ్యూసర్స్ బేసిక్లీ చాలా చాలా మంచి ప్రొడ్యూసర్స్ అండి. నిజంగా చెప్పాలి, ఇది ఒట్టిగా చెప్పట్లేదు. చాలా మంచి ప్రొడక్షన్, మంచి డైరెక్షన్ టీమ్. సో ఎవ్వరు ఈ సినిమాలో షూటింగ్ చేసినట్టు ప్రతిరోజు ఒక షూటింగ్ స్పాట్కి వెళ్ళినట్టే ఉండదు. చాలా కూల్గా హ్యాపీగా ఒక ఫ్యామిలీ కలిసి ఎట్లా ఎంజాయ్ చేస్తామో మా స్క్రిప్ట్ కూడా అట్లానే. సో త్రూ అవుట్ ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో అది నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ నేను ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్కి ఈ సినిమా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో నేను ఫస్ట్ టైం ఇట్లాంటి ఒక క్యారెక్టర్ పోర్ట్రే చేశాను. సో నాకు చాలా కొత్తగా ఉన్నింది అండ్ బాగా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ. శ్రీదేవి గారు, ఇక్కడే స్క్రీన్ మీద అయితే ఫస్ట్ చూస్తుంటే మీరు అని మాత్రం మేము ఎవరూ అనుకోలేదు. సో నేనైతే ఒక సామెత చెప్పాలనిపిస్తుంది. చెప్పండి. చక్కనమ్మ చిక్కినా అందవే అన్నట్లు ఉన్నారు. సీరియస్లీ చాలా బాగున్నారు. అంటే అప్పటికంటే కూడా బాగున్నారు. సో అంటే మీరు బేసికల్లీ సెకండ్ ఇన్నింగ్స్లో నిజంగానే అందరూ అన్నట్లు హీరోయిన్గా రారు. ఫస్ట్ మీరు హీరోయిన్ అనగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలు? అదే కదా ఏం చెప్పాలి అని. నాకన్నా ఆయనకే ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది నిజంగా చెప్పాలంటే. నేను ఐ టేక్ సమ్ టైమ్ అంటే కొంచెం నేను ఆలోచించి చేస్తాను అని చెప్పినప్పుడు కూడా అస్సలు వెంకీ గారు మా డైరెక్టర్ గారు అయితే వదలలేదు. డెఫినెట్గా చెయ్యాలి, మీరు చేస్తారు మ్యామ్, సూపర్గా ఉంటుంది, ఐ నెవర్ డిసప్పాయింట్ యూ ఇన్ దిస్ ఫిల్మ్ అని అన్నారు. సో ఒక ఫస్ట్ నేను మళ్ళీ సినిమాలు చేయాలి అని, యాక్చువల్లీ ఈ సినిమాని ఫస్ట్ నాకు రిలీజ్ అవుతుంది. మిగతా సినిమాలు చేస్తున్నాను ఇప్పుడు, బట్ స్టిల్ ఫస్ట్ రిలీజ్ ఐ థింక్ ఇదే సినిమా అవుతుంది. సో చాలా హ్యాపీగా ఉన్నది. ఫస్ట్ టీజర్, అదే నేను చెప్పినట్టు టీజర్ చూసినప్పుడు కూడా ఇట్ వాజ్ నైస్ టు సీ మై సెల్ఫ్ బ్యాక్. ఇది చాలా మిస్ అయ్యాను డెఫినెట్గా స్క్రీన్ మీద చూడడం అనేది. టీవీ చాలా మధ్యలో ఎప్పుడు చేస్తూ ఉన్నాను. సో గ్యాప్ అనేది నాకు అంత అనిపించలేదు బికాజ్ ఐ వాజ్ ఆల్వేస్ అ పార్ట్ ఆఫ్ ద మీడియా. సో బట్ ఫిలిం బిగ్ స్క్రీన్ మీద చూడడం అనేది ఇట్స్ సంథింగ్ వెరీ నైస్. సో అది చాలా హ్యాపీగా ఉన్నింది అండ్ ఐమ్ బ్లెస్డ్ అని చెప్పాలండి. సో థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ బాగుందని చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ.